నమస్తే అండి. చాలామంది ఫోను చేసి అడుగుతా ఉంటారు. సార్ వాస్తులో ఏవి తీసివేయకుండా, అలాగే కట్టకుండా ఏవైనా రెమెడీస్ ఉంటే చెప్పండి అని అడుగుతా ఉంటారండి చాలామంది. ఇలాంటి రెమెడీస్ అయితే నాకు తెలీదు యాక్చువల్‌గా. ఎందుకంటే మా గురువు గారు ఇలాంటి రెమెడీస్ గురించి చెప్పలేదు. ఆయన గూడా వద్దన్నారు. కాబట్టి మనము ఇవన్నీ తాత్కాలికమేనని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని నేను చెప్తా ఉన్నానండి. ఎందుకంటే ఈ వాస్తులో రెమెడీస్ అనేవి ఒక రోజు, 2 రోజులు లేదా ఒక నెల అనుకోండి. అంతేగాని అంతకు మించి ఏమాత్రం ఫలితాలను ఇవ్వవండి. ఎక్కడైతే మనకు వాస్తు దోషం ఉందో దాన్ని సంపూర్ణంగా తొలగించడమేనండి. అలా చేసినప్పుడు మాత్రమే అక్కడున్న వాస్తు దోషం మన ఇంటిని వదిలి వెళ్తుంది. అంతేగాని అలా కాకుండా అక్కడ వాస్తు దోషం ఏవైతే ఉంటుందో దాన్ని అలాగే పెట్టేసి మనము ఇక్కడ కొన్ని ఇంట్లో ఒక మూల ఒకటి పెడితే, ఇంకో చోట ఇంకోటి పెడితే మనకు ఈ వాస్తు దోషాల నుంచి బయటపడతాం కదా అని కొంతమంది చెప్తా ఉంటారు. కానీ ఇటువంటి మాటలు మాత్రం దయచేసి నమ్మవద్దని చెప్తానండి. ఎందుకంటే ఇప్పటికే చాలామంది ఇలా మోసపోయి వేళ్ళకు వేళ్ళు ఖర్చు పెట్టుకొని వాళ్ళతో అవి కొనుక్కొని పెట్టుకున్నారు. కానీ ఎటువంటి ప్రయోజనం లేవని చాలామంది నాతో బాధపడతా ఉంటారు. ఇదైతే కరెక్ట్ అండి. వాటి నుంచినే మనకి వాస్తు దోషాలు పోతాయనేది మాత్రం అబద్ధం అండి. ఎక్కడైతే ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా తొలగించడము, లేదా అక్కడ చేయడం, కట్టడము అలా చేసినప్పుడు మాత్రం మనం ఈ వాస్తు దోషాల నుంచి బయటపడతామండి. ఎందుకంటే ఒక చెత్త కుప్ప దగ్గర మనం నిలబడ్డప్పుడు అక్కడ స్మెల్ వస్తా ఉంటుంది. ఆ స్మెల్‌ని మనం రాకుండా చేయాలంటే అక్కడ ఏదో ఒక బ్లీచింగ్ పౌడర్ ఏసి ఒక రోజు, 2 రోజులు మాత్రం ఆ స్మెల్‌ని అలాగే ఆపగలం. తర్వాత 2 రోజుల తర్వాత మళ్ళీ అంతకు రెట్టింపుగా ఆ స్మెల్ వస్తా ఉంటుందండి. కాబట్టి ఈ వాస్తు కూడా అంతేనండి. ఎప్పుడైనా సరే ఎక్కడైతే మనకి వాస్తు దోషం ఉందో దాన్ని పూర్తిగా తొలగిస్తే గాని మనం అక్కడి నుంచి బయటపడలేము. ఈ రెమెడీస్ ఇవన్నీ కొంతవరకు మాత్రమేనండి. పర్మనెంట్ కాదు. ఇదొక్కటి తెలుసుకోండి దయచేసి. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్.